మహబూబ్ నగర్ జిల్లాలో కుమరయ్య అలియాస్ కుమరక్క. సో, ఒకప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ అలాగే టీవీ ఆర్టిస్ట్‌గా గూడా చెప్తూ ఉన్నారు. సో, ఆల్‌మోస్ట్ అందరికి వెల్ నోన్ ఫేజ్ అనే అనుకోవచ్చు. సో, ఈ కుమరయ్య లేదా కుమరక్క అనే పర్సన్‌ని కొంతమంది యువకులు దాడి చేశారు. సో, ఎక్కడ దాడి చేశారు? అసలు ఏ ఇష్యూలో దాడి చేశారు? అంతేకాకుండా చంపేస్తాం అంటూ కూడా బెదిరించిన వైనాన్నయితే మనం ఈ ఇష్యూలో చూస్తూ ఉన్నాం. సో, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ దేవిక ఉన్నారు. దేవిక. యెస్. యెస్ శౌర్య. టీవీ ఆర్టిస్ట్ కొమరక్క మనందరికి కూడా పరిచయస్తులు అని చెప్పొచ్చు. కొన్ని షోస్ లో ఎంతో మంది నవ్వించిన కొమరయ్య అలియాస్ కొమరక్క అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమే అని చెప్పొచ్చు. అనేక మంది తన దగ్గరికి వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు, సిగ్నేచర్స్ తీసుకుంటూ ఉంటారు. అదే నేపథ్యంలో కొంతమంది రాత్రి పూట 8:30 సమయంలో తన ఇంటికి వెళ్లి మహబూబ్ నగర్ కి మహబూబ్ నగర్ లో తను ఉంటుంది. ఉరిత్యాల గ్రామంలో తను ఉంటున్న సందర్భంలో 8 మంది తన దగ్గరికి వెళ్లి, మేము అభిమానులము, మీరంటే మాకు చాలా ఇష్టం, లోపలికి వెళ్లి మనం ఫోటోలు దిగుతాము, లైటింగ్ కావాలి అని చెప్పి లోపలికి వెళ్లి ఫోటోలు దిగుతున్న నేపథ్యంలో ఎవరైతే అసిస్టెంట్ అంటే కొమరక్క అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్లి, మీరు మా మీద ఏ విధంగా దొంగతనం నేరం మోపుతారంటూ కూడా ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చిన పదార్థాలను ఉపయోగిస్తూ వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. కొమరయ్య మీద అలాగే తన అసిస్టెంట్ మీద ఇద్దరి మీద దాడి చేస్తున్న నేపథ్యంలోనే కొమరయ్య అన్నయ్య కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. పక్కనే ఉన్నాడు కాబట్టి వెళ్లి ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తన మీద కూడా దాడి చేయటం, ఈ అరుపులు గొడవలు విని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, అంటే మనం చూడొచ్చు సిటీలో లాగా కాకుండా పల్లెటూర్లలో ఏదైనా ఒక ఇంట్లో ఒక చిన్న గొడవ జరిగినా లేకపోతే గట్టిగా అరుపులు విన్నా ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. ఆ అభిమానం అనేది అక్కడ ఉంటూ ఉంటుంది. సో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అసలు ఏం జరిగిందని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్లి చూడగా తన మీద కొమరయ్య మీద దాడి జరుగుతూ ఉంటే వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్లి వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 8 మంది కూడా పోలీస్ స్టేషన్ కస్టడీలోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఇంత దారుణంగా ఎందుకు రాళ్లతో దాడి చేశారు అంటే, అంత క్రూరత్వంగా ఎందుకు దాడి చేశారు, అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడతారని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి గల కారణం మాత్రం కేవలం దొంగతనం నేరం మోపినందుకే ఈ విధంగా కొమరయ్య అలియాస్ కొమరక్క మీద దాడి చేశారు అనేది మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తుంది సౌత్య. రైట్ దేవిక, ఇక్కడ తీసుకుంటే అంటే మీరు అన్నట్టు దొంగతనం కేసు అని అన్నారు, వారు రావడం సెల్ఫీ కోసం వచ్చారు అని చెప్తున్నారు. సో గతంలో ఏదైనా ఒక ఇష్యూ ఏదైనా జరిగిందా దొంగతనానికి సంబంధించి? దీనికి సంబంధించి కూడా వాళ్ళ ఊర్లో ఒక దొంగతనం జరిగింది. దాని కారణంగా ఈ 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా వీళ్ళే ఇచ్చారు అనే కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. అంటే వీళ్ళ విషయంలోనే ఏదో దొంగతనం కేసు ఉందనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడే పోలీసులు చెప్పమని చెప్తున్నారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ సంబంధించిన వ్యక్తి కేసు కాబట్టి ఇప్పుడే మేము కొన్ని విషయాలు తెలియక చెప్పలేము, అన్ని వివరాలు కూడా ఖచ్చితంగా తెలియజేస్తాము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఇందులో దాదాపు 8 మంది ఉన్నారు అంటే, ఆ 8 మంది ఈ సెలబ్రిటీ మీద ఎందుకు అంత కక్ష పెట్టుకున్నారు? రాత్రి 11:30 సమయం దాడి చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి, మేకల వంశీకృష్ణ, వికాస్, తోమ చంద్రశేఖర్, అలాగే శివ, రామ్ చరణ్, నరేష్, పోతుల శివ, కిషోర్ అనే వ్యక్తులు ఎందుకు అంత రాత్రిపూట వెళ్లి దాడి చేశారో, అందులో ముఖ్యంగా పోలీసులు తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా బయటికి వచ్చిన తర్వాత అయినా సరే ముందు చంపేస్తాము అని చెప్పి బెదిరించిన వార్త ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకి గురి చేసింది అక్కడ. రైట్. అలాగే అంటే ఇప్పుడు పోలీసుల వివరం కాకుండా ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో తనేం చెప్తూ ఉన్నారు ఇప్పుడు? కొమరక్క ఏం చెప్తూ ఉన్నారు? తను ఏమైనా వాంగ్మూలం ఇచ్చారా? సో ఏం జరిగింది అసలు? పాత కేసుకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి అని ఇవేమైనా బయటికి చెప్పారా తను? కొమరక్క అలాగే తన అసిస్టెంట్ శ్రీనాథ్ వీళ్ళిద్దరిని కూడా పోలీసులు ఇంకా విచారిస్తున్నారని చెప్పాలి. విచారించిన అనంతరం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామంటూ కూడా కొమరక్క చెప్పడం జరిగింది సార్. రైట్. అలాగే కొమరక్కకి సంబంధించి ఫ్యాన్స్ ఉంటారు, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ అలాగే ఆర్టిస్ట్ కూడా కాబట్టి. సో ఫ్యాన్స్ నుంచి ఏమైనా ఒత్తిడి పెరుగుతుందా పోలీసుల పైన? ఫ్యాన్స్ ఏమైనా రంగంలోకి దిగారా? అక్కడ స్టేషన్ దగ్గర ఏమైనా అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందా? ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఫ్యాన్స్ విషయానికంటే ఊరు ప్రజలు ఎవరైతే ఇప్పుడు కొమరక్క అనే పర్సన్ ఉన్నారో, ఫేమస్ పర్సన్, తను ఊర్లో ఎంతో మందికి న్యాయం చేయడం జరిగింది. ఎవరైనా ఆపదల్లో ఉన్నా లేకపోతే డబ్బు కోసం ఎవరైనా వస్తే ఖచ్చితంగా తను సాయం చేసే వ్యక్తి అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ కి అభిమానుల కంటే ముందుగా ఊరు జనమే తనకి తోడుగా ఉండడం, తన మీద దాడి జరుగుతున్న సమయంలో కూడా ఊరు వాళ్ళు వచ్చి ఆపారు కనుకే తను ఈ రోజు ప్రాణాలతో ఉందనేది కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా తనకి తోడుగా ఉంటామనేది ఊరు ప్రజలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి తనకి సంబంధించిన అన్ని వివరాలు కూడా కనుక్కుంటున్నారు. సారీ.
రైట్. రైట్. థాంక్ యూ దేవిక. సో ఇది కొమరక్క విషయానికి సంబంధించిన ఆ ఇష్యూకి సంబంధించిన డీటెయిల్స్. అయితే ఎప్పటికైనా గూడా కొమరక్క అలియాస్ కొమరయ్య తన ప్రాణానికైతే ప్రమాదం ఉంది అనేదైతే ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే పోలీసులు తీసుకెళ్తున్న టైంలో గూడా వాళ్ళు బెదిరించడం జరిగింది. సో ఈ బెదిరింపులకు గల కారణాలేంటి? నిజంగానే ఇదొక బంగారానికి సంబంధించిన ఒక దొంగతనం కేస్‌కి సంబంధించిన ఇష్యూయేనా? అదర్‌వైస్ దీని వెనకాతల ఇంకా ఏమైనా ఉన్నాయా డీటెయిల్స్ అనేవి గూడా ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఆ 8 మందిని గూడాను. అలాగే అక్కడ ఫ్యాన్స్ అందరూ గూడాను వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరూ అలాగే స్థానిక గ్రామస్తులు వీళ్ళందరూ గూడా అక్కడ స్టేషన్‌ని చుట్టుముట్టడం అలాగే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని జెప్పేసి వాళ్ళకి సంబంధించిన సపోర్ట్‌నయితే అక్కడ గట్టిగా వినిపిస్తున్నారనేదైతే అర్థమవుతుంది. అలాగే కొమరయ్య లేదా అలియాస్ కొమరక్కకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బావుంది. సోషల్ ఓరియెంటెడ్ వర్క్స్ అన్ని చేస్తూ ఉంటారు తను అనేది గూడా ఒక పాజిటివ్ వైబ్స్ అయితే అక్కడి నుంచి వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ కేసులో ఏం జరుగుతుంది అనేదైతే ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. చూస్తూనే ఉండండి రెడ్